హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు వాలంటీ ఇన్ఫో ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మన యొక్క గ్రామ వార్డు వాలంటీ యాప్ అయితే మనకు అప్డేట్ అవ్వడం జరిగిందండి. సో 7.5 అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. ఈ అప్డేట్లో మనకి మన యొక్క ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి నిన్న ప్రీవియస్లో వీడియో కూడా చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరికైతే మనకి డిసెంబర్ 18 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు అయితే పంపించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మనకి కేబినెట్లో ఆమోదం చేయడం జరిగింది. సో వాటి సంబంధించి కూడా మనకి రేపు ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్క సచివాలయం అయితే మనకి ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మనకి కార్డులు అయితే రావడం జరుగుతుంది. సో కార్డులు వచ్చిన తర్వాతనే మాత్రమే మనం ఈ ప్రాసెస్ ఈకేవైసీ చేయాలి. సో ముందు ఎవరైతే చేయొద్దండి. సో మీకు సంబంధించినటువంటి సచివాలయంలో ఎవరైతే సార్ వాళ్ళు ఉన్నారో అప్పుడు చెప్పినప్పుడు మాత్రమే ఈ సర్వేనే చేయాలి. సో ఖచ్చితంగా మీకు కార్డు వచ్చినప్పుడు మాత్రమే ఈ సర్వేనే చేయాలి. సో వీటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది రేపు మనకి మీటింగ్ అనేది పెట్టడం జరుగుతుంది. సో శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ అయితే మనకి మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. రేపు 18వ తారీఖు డిసెంబర్ కాబట్టి సో ఆరోగ్యశ్రీ గురించి అవగాహన కల్పించడం కోసం రేపు మీటింగ్ అయితే ఉంటుంది. సో మీటింగ్ అయిపోయిన తర్వాత మనకి కార్డులు అయితే రావడం జరుగుతుంది. కార్డులు డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాతనే మనం ఈకేవైసీ చేయాలి. సో ఈకేవైసీ చేసేటప్పుడు ఖచ్చితంగా చాలా జాగ్రత్త అయితే చేయండి. సో వాటి సంబంధించి ఎలా చేయాలి ఏంటని చెప్పేసి నేను యూజర్ మాన్యువల్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది. అలాగే వీడియో కూడా చేయడం జరిగింది. సో ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లాగే ఐకాన్స్ ఇస్తాను. సో అలాగే మనము ఈ ఆరోగ్యశ్రీ సర్వే చేసేటప్పుడు మీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మనం అందరికీ ఆరోగ్యశ్రీ యాప్ అయితే మనం ఇన్స్టాల్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ సర్వే చేసేటప్పుడు ఆ యాప్ ప్రతి ఒక్కరికి ఇన్స్టాల్ చేసి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు మనకి అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి మనం ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరికి అయితే ఈ యాప్ అయితే ఇక్కడ మనకి డిస్ప్లే చూపిస్తున్నాను. ఆ యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి. సో ఇక్కడ మనకి మెయిన్గా ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ అనేది మనకి జనవరిలో కూడా మనకి సంబంధించి స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఆరోగ్యశ్రీ సంబంధించి 5 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంచుతూ మనకి కార్యక్రమం అయితే రేపు స్టార్ట్ చేయడం జరుగుతుంది. స్టార్ట్ చేసిన వెంటనే మనకి కార్డులు అయితే రావడం జరుగుతుంది. వచ్చిన వెంటనే మనకి డిస్లషన్ ఇస్తారా అలాగే ఏఎన్ఎం ఇస్తారని చెప్పేసి వెయిట్ చేయాలి. సో ఇంకా ఫర్దర్గా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ప్రజెంట్గా అయితే మనకి నిన్న చెప్పుకునే విధంగా యాప్ అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. సో యాప్లో ఏ విధంగా చేయాలి ఎలా చేయాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లబ్ధిదారులో ఆరోగ్యశ్రీ నెంబర్ లేకపోయినా ఆధార్ నెంబర్ ద్వారా మనం డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మనకి స్క్రీన్ రికార్డ్ చేయడానికి అయితే అవకాశం లేదండి. సో పాసిబిలిటీ లేదు యాప్లో. కానీ నేను సెల్ ద్వారా అయితే మీకు రికార్డ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గ్రామ వార్డు వాలంటీ యాప్ అయితే అప్డేట్ అవ్వడం ఉంది. సో వార్డు వాలంటీర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో CFMSID నెంబర్ ద్వారా మనం లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన వెంటనే ఇక్కడ మనకి స్క్రీన్ పైన చూపించిన విధంగా సో మనకి ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ సో 2 ఆప్షన్స్ అయితే వస్తాయండి. సో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన మనకి సో ఆరోగ్యశ్రీ కార్డు అని చెప్పేసి రావడం జరుగుతుంది. అక్కడ మీకు ట్యాప్ చేసిన వెంటనే ఫర్దర్గా మరో 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. అక్కడ మనకి ఆరోగ్యశ్రీ కార్డు UHID నెంబర్ ఎంటర్ చేస్తారా లేకుంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారని చెప్పేసి రావడం జరుగుతుంది. సో మీ ఈ 2 ఆప్షన్స్ ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేసు ఒకవేళ మీకు ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ ఒకవేళ దొరకకపోతే కన్నా ఆధార్ నెంబర్ ద్వారా సర్వేనే చేయొచ్చు. సో ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాక ఫ్యామిలీ సంబంధించి ఎవరైనా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీలో ఎవరైనా ఎనీవన్ సో అక్కడ ఉన్నటువంటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నటువంటి ఎనీవన్ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో ఎనీవన్ పర్సన్ అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆరోగ్యశ్రీ కార్డు ఉండి ఉండాలండి. సో ఆరోగ్యశ్రీ కార్డు లేకుంటే కన్నా అది చేయడానికి పాసిబిలిటీ కాదు. సో చిన్న పిల్ల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అవి కొడితే మనకు తీసుకోదు. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యశ్రీ కార్డు లేరని చెప్పేసి డేటాబేస్లో లేదని చెప్పేసి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా కుటుంబంలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. సో వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మనకి డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ అయితే రైట్ చేయడం జరుగుతుంది. సో ఈ సిటిజన్కి సంబంధించి మీరు కొత్త కార్డులు పంపిణీ చేశారా అని చెప్పేసి అడుగుతుంది. SR అని చెప్పేసి మీకు కొత్త కార్డు ఇస్తే మాత్రమే ఈకేవైసీ చేయాలని, కొత్త కార్డులు ఇవ్వకపోతే కన్నా ఈకేవైసీ చేయకూడదు. ఖచ్చితంగా కార్డులు పంపిణీ చేసిన తర్వాతనే ఈ ప్రాసెస్ మన గ్రామ వార్డు వాలంటీ యాప్లో మనం ఈకేవైసీ ప్రాసెస్ చేయాలి ఖచ్చితంగా. సో గుర్తుపెట్టుకోండి, ఈకేవైసీ అనేది ముందే చేయొద్దు. మీకు కార్డు ఇచ్చిన తర్వాతనే ఈకేవైసీ చేయాలి. సో మనకు కార్డు ఇచ్చినాక ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసి ఆ ఫ్యామిలీలో ఎవరైనా కానీ ఒకరితో మనం బయోమెట్రిక్ కానీ అలాగే ఫేషియల్ ద్వారా కానీ మనం ఈకేవైసీ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మన గ్రామ వార్డు వాలంటీ యాప్లో అయితే మనకి ఈరోజు ఈవినింగ్ అయితే 7.5 అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. సో మరొకసారి మన కార్డు డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత కార్డులు ఏ విధంగా ఉంటాయి అలాగే ఎలా సర్వే చేయాలి సో ఏ విధంగా చేయాలని చెప్పేసి నేను మరొకసారి లైవ్ డెమో వీడియోనే చేస్తాను. ప్రజెంట్గా ఉన్నటువంటి అప్డేట్ ఇదండి ఆరోగ్యశ్రీకి సంబంధించి. సో రేపైతే ప్రతి ఒక్కరికి అయితే లైవ్ డెమో అనేది ఉంటుంది. అంటే మనకి రేపైతే డిసెంబర్ 18 కాబట్టి శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ అయితే మనకి ఈ కార్యక్రమం అయితే లాంచ్ చేయడం జరుగుతుందండి. సో వీటికి సంబంధించి ప్రతి ఒక్క సచివాలయంలో ఈ మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే హాజరై దీని గురించి అవగాహన తెలుసుకుని ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్. సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.